గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఈజ్ పవన్. సో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, హైతనగర్లోని. ఇప్పుడు మనం శివగంగ కాలనీలో ఉన్నాము. ఒక చిన్న ప్రేమ్చంద్ అనే చిన్న బాలుని, 8 సంవత్సరాల బాబుని అతి కిరాతకంగా స్ట్రే డాగ్స్ ఇక్కడ పిచ్చి కుక్కలు దాదాపు ఒక 10 కలిసి ఆ బాబుని అయితే అతి కిరాతకంగా కరవడం, దాడి చేయడం జరిగింది ఇదే ప్లేస్ లో. ఇక్కడ అంటే ఇక్కడ అంతా నిర్మానుష్యమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవంతా ఉండడం చూసి అయితే రికార్డ్ అయింది. మీకు ఆ ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లోర్ లో ఇక్కడ ఆయన చూసి, అంటే దాదాపు చాలా మంది చూసి వెళ్ళిపోయారు. చూసి వెళ్ళిపోతే ఏదో ఒక ఇక్కడ పిచ్చి కుక్కలు కదా, చెత్తని ఏమన్నా లాగుతున్నాయేమో, అరుస్తున్నాయేమో అనుకొని చాలా మంది చూసి వెళ్ళిపోతే పైనుంచి చూస్తే చేతులు కనిపించాయంట బాబువి. సో ఎంత దారుణమైన విషయం చూడండి. 10 కుక్కలు ఒక చిన్న బాలుని, పైగా మా బాలుడికి కొంచెం మెచ్యూర్గా ఉంటాడంట. అంటే ఆ మాటలు రావు, కొంచెం మానసికంగా కొంచెం వెనకబడి ఉన్న వ్యక్తి. సో ఆ బాబు పాపం మాట్లాడలేడు, ఏం లేడు, అక్కడ కింద పడి అలానే ఉంటే ఇందులోంచి ఒక పర్సన్ చూసి వెంటనే దిగి ఇంకో 4 కలిసి వాటిని పంపించిన తర్వాత ఆ బాబు గాయాలు అవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అది చూస్తే నిజంగా ఎలాంటి వారికన్నా అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో అక్కడ వెళ్ళి అమ్మటే హాస్పిటల్లో జాయిన్ చేసి, చుట్టుపక్కల వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిజంగా ఆ బాబు అసలు బతకడేమో అన్న పరిస్థితి అయితే చెప్పారు. తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడైతే సేఫ్ అని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఈ స్ట్రీట్ లో ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. నమస్కారం అండి. జరిగింది బాబు ఇన్సిడెంట్ ఇక్కడే కదా, మీ బాబు మీతో పాటు చూస్తూనే ఉన్నారు బాబుని చిన్నప్పటి నుంచి. అంటే ఏంటి ఈ విధమైన ఇంత దారుణంగా కుక్కలు దాడి చేయడము? అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది ఓకే, బట్ జరగక ముందు ఉండింటే బాగుండేది కదా నేను మాట్లాడాను. ఇప్పుడు అంత సీరియస్ అయిందాక ఉండకుండా ఉంటే బాగుండేదని మా ఉద్దేశం. ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఈ స్ట్రీట్స్ లో? ఇక్కడ ఈ ఏరియాలో డాగ్స్ ఎలా ఉంటాయి? అదంతా కొంచెం ఓపెన్ ప్లేస్ అండి. ఇప్పుడు ఇండ్లు అన్నది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ లేవు. ఇక అంటే వేస్ట్ అంతా కూడా అక్కడ వేస్తున్నారంట. ఇక అక్కడ వేస్ట్ ఫుడ్ అంతా వేసేవాళ్ళకి అక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కూడా అక్కడ ఆ ప్లేస్ లో, నేను ఇక్కడ కాదు, కాకపోతే బాబు ఇక్కడ బాబు ఇక్కడే అండి ఇల్లు. కాకపోతే అక్కడ చెత్త వేస్తుంటారు. మెయిన్ చెత్త వల్లే కుక్కలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ చెత్త బండి రావడం లేదు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ దాకా రామంటున్నారు. ఇప్పుడు ఆ కుక్క ప్రాపర్ రోడ్లు లేవు, ఏమి లేవు. ఇక్కడికి వచ్చేసి కాలనీ మొత్తం వచ్చేసి చూపియండి అటువైపు చెత్త ఇక్కడే వేస్తున్నారు. చెత్త ఇక్కడ వేయడం వల్ల మాకు మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అది ఇప్పుడు ఆ డాగ్స్ రావడం కూడా అదే కారణం. బాబు అసలు అటు పోడు. ఇప్పుడు ఇక్కడ చెత్త వేయడం వల్ల ఆ డాగ్స్ అన్ని ఇక్కడికి వచ్చినాయి. అంతగానం కరిచినాయి. అంటే ముందే స్పందించి ఉంటే, కుక్కలన్నింటి ముందే తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. కొంతమంది మాట్లాడుతున్నారు కదా, మరి చాలా వాటి కాంట్రవర్సీ కూడా అయింది. గతంలో కోర్టు తీర్పిచ్చి స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని క్లియర్ చేయాలన్నప్పుడు సెలబ్రిటీస్ అందరు వచ్చి ఏడవడం కూడా జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ వాటికి సపోర్ట్ చేసినారు. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాటికి షెల్టర్ కోసం ఏమన్నా మనీ ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేసి ఇచ్చడం ఇట్లాంటివి ఏం జరగలేదు కదా? ఇట్లాంటివి ఏం జరగాలంటే అది మనకు తెలియదు కానీ చేస్తే బాగుంటది. ఇప్పుడు కుక్కలను తీసుకెళ్లి చంపేయడం కూడా పాపమేనండి. మా ఇళ్లలో కూడా కుక్కలు ఉన్నాయి, మేము కూడా పెంచుకుంటున్నాము. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కూడా పోతున్నాయంటే మాకు బాధగానే ఉంటది కదా. మీరు చంపేసే బదులు చేస్తున్నాయండి. దానికి కూడా కరెక్టే అండి. మనిషి ప్రాణం ఏదైనా ప్రాణమే, కాదంటలేము కానీ వాటికి పెట్టేది ఏదో చేస్తే మంచి గవర్నమెంట్ తరఫున. ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు, ఏదో ఒక చేస్తే బాగుంటది. తీసుకెళ్లి చంపేయడం వల్ల ఏమొస్తుంది అన్న చెప్పండి. అదే అడుగుతున్నాము. తప్పే జరిగింది, తప్పే కరెక్టే, కానీ అది జరగక ముందే ఏదైనా యాక్షన్ అక్కడ తీసుకుంటే బాగుండేది. సో ఇది ఇక్కడ ఉన్న కాలనీ అసలు పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నవి ఇక్కడ మొత్తం చెత్త ఇదంతా ఉండడం వల్ల ఈ ఏరియాలో డాగ్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇది కొంచెం ఊరి బయట ప్రాంతం కావడంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ స్పందించేది ఏదో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగక ముందు కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడే చేసి ఉంటే ఇప్పుడు ఆ బాబుకి ఏం కాకుండా ఉండేది. ఇక్కడ ఉన్న కొన్ని అయితే ఏం చేయవు కానీ కొన్ని మాత్రం అక్కడ చెత్త అదంతా పడేయడము, వాళ్ళు క్లీన్ చేయకపోవడము, అవి అక్కడ గ్యాదర్ అయ్యి అటు పైగా ఎవరు వస్తే పెద్దవాళ్ళని కూడా బెదిరించే దాడి చేసే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఆ బాబు మాటలు రావండి. ఆ ప్రేమ్చంద్ అనే వ్యక్తికి ఎక్కువగా మాట్లాడలేడు. కొంచెం వయసు ఉంది కానీ కొంచెం చిన్న వయసు లాగే ప్రవర్తిస్తుంటాడు.
కనీసం ఏం మాట్లాడలేడు. దాడి చేసినప్పుడు కూడా చెప్పుకోలేని పరిస్థితి. చూసినారంట, ఒక 2-3 వెళ్లే దారిలో చూసినారంట, కానీ అదంతా ఏదో క్లాత్ అవి పిచ్చి అవన్నీ క్లాత్ పీకుతున్నదేమో అనుకుని వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత డాబా మీద నుంచి ఉన్న ఒక వ్యక్తి చూసి ఆ చేతులు గమనించి, అంటే ఒకసారి అర్థం చేసుకోండి, 10 కుక్కలు ఒకేసారి ఒక చిన్న బాబు మీద అటాక్ చేస్తే కనీసం బాబు కనపడని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఇప్పుడు స్పందించింది. ఓకే, సీఎం గారు ఆర్డర్ చేశారు, వచ్చి ఒక 3 days నుంచి క్లియర్ చేస్తున్నారు కదా. సో ఇదేదో కొంచెం ముందే క్లియర్ చేసి ఉంటే ఈ బాబు సేఫ్ గా ఉండేటోళ్ళు. ఇంకా మీదట ఎవరికి జరగకుండా ఉండాలంటే ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని తీసుకెళ్లి వాటికి ఒక షెల్టర్ లో ఉంచాలి. వాటిని కూడా చంపడం కరెక్ట్ కాదు. ఏమన్నా ఫండ్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటే, డాగ్ లవర్స్ ఎవరు మాట్లాడుతుంటారు కదా, అందరూ వచ్చి మీడియా ముఖంగా డాగ్స్ చంపొద్దు అని. ఇప్పుడు అలాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాటికి ఫండ్స్ ఇచ్చి చేయండి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. సో స్ట్రీట్ డాగ్స్ ని క్లియర్ చేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఎలా ఉంది ఇంతకు ముందు పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? ఇంత ముందు కంటే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ చాలా విచ్చలవిడిగా తిరిగేవి. వాటికి వైరస్ కూడా ఉంది. కరెక్ట్ గా ఫుడ్, షెల్టర్ లేక అవి జనసంచారంలో ఎక్కువ తిరగడం వల్ల పిల్లల మీద దాడి చేయడం అలాంటివి చేస్తున్నవి. వాటికంటూ కరెక్ట్ షెల్టర్ ఇచ్చి జనసంచారం లేని ప్లేస్లలో వాటిని గనక వదిలిపెట్టారనుకోండి, ఎంతో కొంత బెటర్ మనం చేసిన వాళ్ళం అవుతాం. అంటే మీరు కూడా అంటే మీకు ఇక్కడ చూడొచ్చు, ఆమె సేఫ్ గా మంచిగా ఒక దాంట్లో పెట్టేసి ఆమె ప్రాపర్ వ్యాక్సిన్ తో ఇట్లా పెంచుకోవడం అనేది ఇట్లా ఓకే. బట్ స్ట్రీట్ లో తిరిగి ఆ పిల్లల్ని కరిచి ఈ విధంగా ఉండడం చాలా ఇబ్బంది కదా. అవునండి, ఇదైతే చాలా ఘోరం. అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ మేము రీసెంట్ గా చూసాము. ఆ ఇన్సిడెంట్ మాత్రం చాలా ఘోరం అబ్బాయి పరిస్థితి. ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ కార్పొరేటర్ గారు చాలా హెల్ప్ చేశారు, కుప్పల నరసింహారెడ్డి గారు. సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇదంతా. కానీ అంతా మాత్రం వాటికి షెల్టర్ ఇవ్వాలి. రోడ్ల మీద కూడా చెత్త ఇక్కడ పడితే అక్కడ వేయడం తోటి వాటికి ఫుడ్ దొరకక ఫుడ్ నే తీసుకొని ఇది వాటి జనసంచారంలో తిరిగి మాత్రం దాడులు చేస్తున్నవి. ఇక్కడ ఈ హైతనగర్ లో నిన్న ఒక బాబును 10 కుక్కలు కలిసి ఎంత దారుణంగా అటాక్ చేసిన చూసినారు కదా. ఈ ఏరియాలో నిజంగా కుక్కలు బాగా ఉన్నాయి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? బాగా కుక్కలు ఉన్నాయి రోడ్లంతా. మనుషులు పెద్దోళ్ళని కూడా నడవని, పెద్దోళ్ళు కూడా భయపడే పరిస్థితి చాలా. అసలు మేము బండి మూసేసి వెళ్తుంటే మనుషుల మీదే రివర్స్ అవుతాయి, అంటే మేము వెళ్ళేపాటికి 10 అలా అవుతుంది ఈ టైం. ఆ టైంలో మరి చిన్న పిల్లోనే పీకేసిందంట కుక్క పట్టుకుని. ఆ ఇన్సిడెంట్ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఒక బాబుని కూడా బాబుని అంటే స్కూల్ నుంచి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా పిల్లలు, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. మరి ఏంటి ఇక్కడ పట్టించుకోవట్లేదు మరి గవర్నమెంట్? ఇంత ఇన్సిడెంట్ అయినా కానీ ఎట్లాంటి ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ మీకు? చాలా రోజుల నుంచి అలాగే. మరి ఈ కుక్కలన్నింటినీ పట్టించాలని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. బాబుకి ఇన్సిడెంట్ అయిన తర్వాత వచ్చినారా, వచ్చి కుక్కలు పట్టుకోవడం చేసినారా? ఈ రోజు పొద్దున వచ్చారు. మరి డైలీ మరి నాకు కనపడలేదు కానీ ఈ రోజు పొద్దున మాత్రం వచ్చారు. 2 యాన్లు వేసుకుని వచ్చారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లా. అయ్యి చాలా మనుషుల కన్నా తెలివిగా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా జరిగింది ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్లు, కుక్కలు కరవడం పిల్లల్ని? ఏం దొరకలా. మరి ఈ గల్లీలో అయితే మాకు తెలుసు కానీ ఏరే గల్లీలో మాకు తెలియదు కదా. అటు జరగవచ్చు. అన్ని కుక్కలు ప్రతి ఒక్క బజార్లో కుక్కలు అన్ని ఉంటే జరగకుండా ఎలాగుంటది? మరి పెద్దోళ్ళే భయపడే పరిస్థితి, అంటే పిల్లలకి ఏం తెలుసుకోవాలి. అవునవును. మొత్తానికి అయితే కుక్కల బెడద అయితే ఉంది. సరే, మరి ఆ కుక్కలన్నిటినీ రద్దులో తీసుకోవాలి. పని చేసి పోయేటప్పుడు కూడా భయం అవుతుంది. భయం అవుతుంది మాకు. పెద్ద ఇప్పుడు మగోళ్ళు అంటే అదలికిస్తా కానీ లేడీస్ మేము భయపడతాం కదా. మరి తిరుగుతాయి కానీ మళ్ళీ ఇప్పుడు మీరు బాగానే మళ్ళీ వెళ్తాయి. అన్ని ఇప్పుడు దాచుకుంటాయి, మనుషులు బాగానే మళ్ళీ వస్తాయి. మరి ఇట్లా మనుషుల మీదకి ఎగబడుతుంటే మీరు ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వలేదమ్మా? ఇక అంటే ఇక తెలియదు కదా. ఎగబడుతూనే ఉన్నాయి కుక్కలన్నీ, ఇట్లా ఎగబడతాయి. అటు చూస్తేనే భయం అయింది. ఓకే, అటు చూస్తేనే మాకు భయం. తెలుసా బాబు కరిసిన నిన్న బాబుని? తెలుసా? వాళ్ళు తెలుసు, హాస్పిటల్ వేసిపోయినాక తెలిసింది. ఎలా జరిగింది అంటే చూసినారా మీరు? నేను చూడలేదు నాయన, చూడలే. అనంగింటున్నా గానీ చూడలేదు. హాస్పిటల్ వేసుకపోయారట, బతకడు అని అన్నారు కానీ మరి
అంత సీరియస్ మొత్తం బీకి పెట్టినట, చెవు కూడా చెవులు లేవట, ఎంత కండ మొత్తం బీకేసిన అంటూ అలా చెల్లులా చూసిన. అంత దారుణంగా జరుగుతున్నాయి కదా, మరి మీరు కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు సీఎం గారు కూడా స్పందించినారు తెలుసా, మొత్తం క్లియర్ చేయమంటే ఇప్పుడు అందరు వచ్చి క్లియర్ చేస్తున్నారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారంటే బాబుకి గురించి కొంచెం మీకు తెలిసిన వ్యక్తి, మీ దగ్గర పెరిగిన బాబు కదా, సో ఏం జరిగింది అసలు ఆ రోజు? పొద్దున 7 గంటలకు నీళ్ళు వస్తున్నాయి నల్లా, అట్లా అందరం ఇంట్లో నీళ్ళు పట్టుకుంటున్నాం. బాబు మాటలు రావు, ఆడుకుంటుంటాడు. చిన్న కట్టె పట్టుకొని ఆడుకుంటుండు. అలా మమ్మీ డాడీ నీళ్ళు పట్టుకుంటారు, ఇళ్లలో వాటర్ పట్టుకునే కాలనీ వాళ్ళకి. ఇట్లా అందరు ఇష్యూ ఉన్నప్పుడు బాబు ఆడుకుంటుండు. అయితే ఈ బయటికి వెళ్ళి వచ్చే కుక్కలు ఆ బాబుని మురిగేసరికి ఆ బాబు మాటలు రావు కాబట్టి ఏమనలేకపోయింది వీటిని. ఈ బాబు ఏమన్నా కానీ చెప్పేసి మీదికి వచ్చేసినాక అక్కడ ఏం చేసుకున్నారు అంటే, ఆ బాబు మాటలు రావు కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళు పైకి వెళ్ళి చూసి కుక్కలేమో తెచ్చుకున్నాయి అనుకోరు. వాస్తవంగా బాబు అని తెలియదు. కుక్కలు కలిసి ఒకేసారి మీద పడితే అర్థం కాలే, బాబు కనపడలేదు. అది ఆ షెడ్ గుంజేసినాయి, అన్ని గుంజేసరికి బాబుకి ఏమి మాటలు రావు కాబట్టి అట్లా పట్టుకొని మట్టినే పడిపోయాడు అనమాట. కుక్కలు ఇది చేసుకున్నాయి అవి. తర్వాత బిల్డింగ్ పైన ఇంకో అతను ఉండి కట్టె పట్టుకొని దుంకి ఉరుకొచ్చి అవి కొట్టడం జరిగింది అప్పుడు. తర్వాత ఆ బాబు పోయి చూసేసరికి అందరు వచ్చిర్రు, కానీ దగ్గరికి పోనీకి ఎవరు ఛాన్స్ లేదండి. అందరు వీడియోస్ తీస్తారు, ఇవాళ ఫోన్లో వీడియోస్ ఇంప్రూవ్స్ ఉంటాయి కాబట్టి బట్ క్లారిటీగా ఇంప్రూవ్స్ పెట్టుకోవాలి. వాస్తవంగా బాబు మంచిగా ఉంటాడుగా, మాటలు రావని చెప్పేసి ఉద్దేశంతో చూసుకున్నాం. దేవుని వల్ల ఇది చేసి 108 ఫోన్ చేసి రాగానే డాక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి చెప్పేసాడు, సార్ ఇట్లా మీరు వేడి నీళ్ళు పెట్టి మట్టి తీసేయండి సార్ అంటే ఓకే తీసేసి 108లో ఇంప్రూవ్ పెట్టేసినాం. హాస్పిటల్ ఇంప్రూవ్ అయిపోయింది దేవుని దయ వల్ల. ఆయన దయ వల్లనే ఇప్పుడు హాస్పిటల్లో మంచిగా మేము ఓపిక లేకుండా చాలా బాధపడ్డాము. జాయిన్ చేసినప్పుడు మీరు ఉన్నారు అంటున్నాడు, మీ చేతిలోకి వచ్చినప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? అప్పుడు ఈ చెవు కొట్టేసినాయి, ఈ బ్యాక్ సైడ్ ఈ 1 సైడ్ మొత్తం పీకేసినాయి, అన్ని తూట్లు పెట్టేసినాయి, ఈ వెనకాల కొరికినాయి, ఇవన్నీ నెత్తికి ఎంటికలు లేవు బాబుకు. వాస్తవంగా ఆ సిచ్యువేషన్ లో ఎవరు రాలేకపోయారు, ఎవరు ఇది కాలేకపోయారు. అట్లా అని చెప్పేసి ఒక టవల కడిగేసి ఒక టవల చుట్టి లేపి 108లో పడుకోబెట్టడం జరిగింది. 2 డాక్టర్స్ అప్పుడు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల ఎవరే కానీ ఎవరింట్లో కుక్కలు వాళ్ళు HDMCకి ఫోన్ చేసి చెప్పుకోండి, కానీ నైట్లో వచ్చేసి ఇడిచిపెట్టి పోతారు. అవి ఇక్కడ అదర్స్ అన్నట్టు కాలనీ వేసి ఇడిచిపెట్టేస్తే గుట్టపైకి వచ్చేసి నైట్ 7-8 గంటలకు కిందికి వచ్చేస్తున్నాయి. అవి ఎవరింటి ముంగట ఏమున్నా అవి తినేస్తున్నాయి. అది అందు గురించే మేము ఇది చేస్తున్నాము, ఎవరు జాగ్రత్త వాళ్ళు అన్నట్టుగా మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం అంటే 3-4 డేస్ నుంచి క్లియర్ 3 డేస్ నుంచి అదర్స్ మొత్తం గవర్నమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇన్నేళ్ళ నుంచి మరి చూసుకోవచ్చు కదా, అదే అని ఇప్పుడు ఒక బాధ జరిగింది. అట్లా ఇంకో జరగకుండా చూడండి దయచేసి అని వేడుకుంటున్నాం. ఇక్కడ నిన్న ఒక బాబుది ఇన్సిడెంట్ జరిగింది కదా, ఏంటి రెగ్యులర్ గా ఈ విధంగానే ఉంటుందా కుక్కలు? చాలా ఉంటున్నాయి కుక్కలు, చాలా బాగా ఇబ్బంది అవుతుంది. నైట్ పిల్లగాళ్ళు వచ్చినా పెద్దలు వచ్చినా మీద ఎగురుతున్నాయి, ఎగబడుతున్నాయి. నిన్న ఆ పిల్లగాన్ని కొద్దిగా ఖరాబు చేసినాయి, మొత్తం దారుణంగా అంట కదా. మరి చెవు కూడా ఊడిపడేంత ఊడిందంట, చెవు కూడా ఊడిందంట, గాయాలయ్యాయి బాబు. చిన్న బాబు, మరి కనీసం మాటలు కూడా రావు కదా బాబు. రావు, మాటలు రావు. ఉంటుందా రెగ్యులర్ గా ఇట్నే ఉంటుంది? చాలా బాధ కుక్కలతోటి. మరి ఎట్లా ఇప్పుడు సీఎం గారు కూడా యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళు తిరుగుతారు కానీ దొరకటల్లే కుక్కలు, తిరుగుతారు 4 రోజుల కానీ తిరుగుతుర్రా, దొరకటల్లే. నీ మీదకి ఎప్పుడైనా ఎగబడ్డాయా? మన మీదకి రాలేదు, మనం దూరంగా ఉంటాం. సరే సరే, ఇక్కడేనా ఇన్సిడెంట్ జరిగింది? ఇక్కడనే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు